ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య ముక్కు దిబ్బడ. ఈ ముక్కు దిబ్బడ అనేది జలుబు చేసినప్పుడు మాత్రమే వస్తుందని కొంతమందికి తెలుసు. ఈ జలుబు చేసినప్పుడు కాకుండా ఇతర సమస్యల వల్ల కూడా ఈ ముక్కు దిబ్బడ వస్తుందండి. ఇతర సమస్యల వల్ల కూడా ఈ ముక్కు దిబ్బడ అనే సమస్య వస్తూ ఉంటుందమ్మా. ముఖ్యంగా ఏంటంటే సైనసైటిస్ అంటూ ఉంటాం. ఈ సైనస్, చాలా మంది సైనస్ ఉంది అంటుంటారు. సైనస్లు ఉంటాయి శరీరంలో, అంటే మన తలలో 2-3 భాగాల్లో ఈ సైనస్లను ఉంటాయి. సైనస్లో ఇన్ఫెక్షన్ సైనసైటిస్ అంటాము. అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ముక్కు దిబ్బడ అనేది చాలా సామాన్యంగా కనపడే లక్షణం అన్నమాట. అలాగే ఎలర్జీలు ఉంటాయి. ఎలర్జీలు ఏంటంటే కొంచెం దుమ్ము కానీ, పొగ కానీ, లేకపోతే కొన్ని రకాల వాసనలు కానీ, కొన్ని ఆహార పదార్థాలు కానీ వాళ్ళకి ఎలర్జీ ఉంటుంటుంది. అటువంటి ఎలర్జీ ఉన్నప్పుడు కూడా ఈ ముక్కు దిబ్బడేయటం, తర్వాత నీరు కారటం, లేదంటే తుమ్ములు ఎక్కువగా వస్తుండటం, అలాంటి లక్షణాలు కనపడుతూ ఉంటుంటాయి అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ముక్కు లోపల ఒక గోడ ఉంటుంది. అంటే మనకి ముక్కు కుడి పక్క, ఎడం పక్క 2 రంధ్రాలు కనపడుతున్నాయి కదా బయటికి. ఆ లోపల ఏంటంటే రెండింటికి మధ్యలో ఒక గోడ లాంటి భాగం ఉంటుంది. ఈ గోడ మామూలుగా అయితే ఇలా స్ట్రైట్గా ఉండాల్సింది. కొంతమందిలో అది కొంచెం డీవియేటెడ్ సెప్టమ్ అంట, కొద్దిగా ఒక పక్కకు ఉన్నట్టుగా ఉంటే కనుక ఆ ముక్కు దిబ్బడేసి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఈ ఇతర సమస్యల్లో కూడా ముక్కు దిబ్బడ అనేది కనపడుతూ ఉంటుంది. కలుషితమైన వాయువుని పీల్చుకున్నప్పుడు ఎలర్జీ ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రసాయనిక పదార్థాలు ఉన్నటువంటి ఫ్యాక్టరీలో వాటిల్లో పనిచేసే వాళ్ళలో కూడా ఆ పదార్థాల వల్ల కొంత ఎలర్జీ వచ్చి ఎలర్జీ కారణంగా ఈ ముక్కు దిబ్బడ అనేది ఒకటి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని పుప్పొళ్ళు ఉంటాయి అన్నమాట. చెట్ల నుండి వచ్చేటువంటి కొన్ని పుప్పొళ్ళు కూడా ఎలర్జీకి కారణం అవుతాయి. అటువంటి ఎలర్జీ కూడా, అంటే ఈ పువ్వులు అవి ఎక్కువగా ఉండేటువంటి వాతావరణంలో పనిచేసేవాళ్ళు, లేదంటే అటు పక్కన మనం ఎవరు వెళ్ళినా సరే ఆ పువ్వుల పుప్పొడి ఒకటి సీజనల్గా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు కూడా ఎలర్జీ వచ్చి ముక్కు మూసుకోవడం అనేటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎదుగుతూ ఉన్న పిల్లలు కదా, ఎదుగుతున్న పిల్లల్లో ఇంకా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ రాకపోవడం, ఎలర్జీని నిరోధించుకునేటువంటి శక్తి ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా చాలా తొందరగా పిల్లల్లో సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేదంటే ఎలర్జీ వల్ల కానీ, మామూలు జలుబు వల్ల కానీ కూడా తొందరగా ముక్కు దిబ్బడానికి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎక్కువసేపు ఏసీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. అది ఆ వాతావరణంలో ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ ముక్కు దిబ్బడ అనే సమస్య వాళ్ళకు కూడా ఎక్కువగా వస్తుంటుంది. మరి ఈ ముక్కు దిబ్బడ సమస్య రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి సమస్య వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ కఫాన్ని పుట్టించేటువంటి పదార్థాలు అంటాం ఆయుర్వేదంలో. కఫాన్ని పుట్టించేవి ఏమేంటంటే స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, తర్వాత కేక్స్, పాల పదార్థాలు, ఇవి ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక కఫం ఎక్కువగా పుట్టి ఈ అలర్జీలు రావడానికి కానీ, లేకపోతే సైనస్ కానీ, లేదంటే ఇతర జలుబు సమస్యలు కానీ తొందరగా వస్తుంటాయి. అందువల్ల ఎవరికైతే ఇటువంటి టెండెన్సీ ఉందో, ఎవరికైతే ఎక్కువగా ఇలాంటి సమస్య వస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ తీయటి పదార్థాలన్నింటినీ కూడా బాగా తగ్గించేసుకోవాలి. మరి ఈ ముక్కు దిబ్బడ సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మన ఔషధం తయారు చేసుకోవడానికి తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక సొంఠి. సొంఠిని కొంచెం నేతిలో వేయించి దాన్ని చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందుకు ఎంత సొంఠి చూర్ణం కావాలో అంత తీసుకుందాం. తర్వాత మూలిక మిరియాలు. మిరియాలని మామూలుగానే కొంచెం చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఆ చూర్ణాన్ని కూడా సుమారుగా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత తీసుకుని విడిగా పెట్టుకుందాం. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి మూలిక దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్కను కూడా మెత్తగా చూర్ణం చేసి ఉంచుకొని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత చూర్ణాన్ని తీసుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక తులసి. ఈ తులసి ఏంటంటే పచ్చి ఆకులైనా వాడుకోవచ్చు, అంటే ఎప్పటికప్పుడు దొరకవు కనుక దొరికినప్పుడే ఈ తులసి ఆకుల్ని తీసుకుని ఎండబెట్టి ఉంచుకుని చూర్ణం చేసుకుని వాడుకోవచ్చు. దాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ తులసి చూర్ణాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనకి ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాలన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని బాగా కలుపుకుందాం. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాల మిశ్రమాన్ని జాగ్రత్తగా ఒక సీసాలో పోసి భద్రపరిచి ఉంచుకోండి. ఏంటంటే ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉండాలి. దీన్ని ప్రతిసారి వాడుకునేటప్పుడు ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి దాన్ని మరిగించుకుంటూ ఉండాలి. అంటే ఒక సగం ఎగిరిపోయే వరకు బాగా మరిగించి ఆ మిగిలిన దాన్ని గోరువెచ్చగా ఉండగా అందులో కొంచెం బెల్లం కూడా కలుపుకొని వెచ్చవెచ్చగా తాగాలన్నమాట.
ఇలా ఉదయం సాయంత్రం తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ముక్కు దిబ్బడ సమస్య చాలా తేలిగ్గా పరిష్కారం అవుతుంది.